హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్ అంతా పాస్ అయిపోవాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా గ్రూప్స్లో జాయిన్ అయిన తర్వాత కాల్ చేయండి అని డౌట్స్ ఉంటుంది. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి మీ వంతు సాయం చేయండి. ఇప్పుడు 7,000 అయినాయి, జస్ట్ 93,000 ఉన్నాయి. ఓకేనా? సో ఇక ఇందుట్లో వచ్చేసరికి జేఎన్టీయూహెచ్ నుంచి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అనమాట అందరికి కూడా. సో బీటెక్కే కానీ, బీఫార్మసీయే కానీ, ఎవరైనా కానీ, సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అసలు ఏంటి, దేనికి సంబంధించింది. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానీ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఏ చదువు గురించో లేకపోతే మార్క్స్ గురించో కాదండి. మీకు దసరా హాలిడేస్ వచ్చేసరికి 7th నుంచి 12th వరకు అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం యూనివర్సిటీ ఒకటి రిలీజ్ చేసింది. 8వ తారీఖు ఏదైతే ఉందో మంగళవారం, అది పొరపాటున అకాడమిక్ క్యాలెండర్స్లో తప్పుగా ప్రింట్ అవ్వడం జరిగింది హాలిడే అని. 8వ తారీఖు మంగళవారం కూడా మీకు వర్కింగ్ డేనే. అది యూనివర్సిటీకైనా, అటానమస్ కాలేజెస్కైనా, అఫిలియేటెడ్ కాలేజెస్కైనా ఆ రోజు హాలిడే అని ఏదైతే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చామో అది మేము వెనక్కి తీసుకుంటున్నాం. పొరపాటున ప్రింటింగ్ మిస్టేక్ వల్ల అది అయ్యింది. ఆ రోజు మాత్రం మీరు ఖచ్చితంగా అయితే కాలేజీలకి రావాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. బయోమెట్రిక్ ఉంది, అది నామకే వాస్తే అయినప్పటికి కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు, వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు వెళ్ళరు అనమాట. మొత్తానికైతే సెలవుల్లో అనుకున్న రోజు తగ్గిపోవడం అయితే జరిగిందనమాట. ఓవరాల్గా బ్యాడ్ న్యూస్ జేఎన్టీహెచ్ సావు కబుర్ని చల్లగా అయితే చెప్పిందనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హ్యాపీ అడ్వాన్స్ దసరా.